రాజధానిలో శరవేగంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతిలో పనులు ప్రారంభం కావడంతో అందరిలోనూ ఆనందం వ్యక్తమవుతోంది. టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కావడంతో ఏపీ రాజధాని మార్చే అవకాశం లేకుండా చట్టం తీసుకురావాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నటువంటి నేపథ్యంలో తిరిగి అమరావతి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ అంతా కూడా శరవేగంగా కొనసాగుతా ఉంది. ఇప్పటికే రోడ్ల వెంబడి ఉన్నటువంటి తుమ్మ పొదలన్నింటినీ కూడా తొలగిస్తా ఉన్నారు. అదేవిధంగా అమరావతి పూర్వ వైభవం రాబోతా ఉన్నటువంటి ఆకాంక్షతో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగబోతా ఉన్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వివిధ దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి తాము గతంలో కొనుగోలు చేసినటువంటి భూములు కావచ్చు, వాటన్నిటిని కూడా చూసుకొని వాటిని తిరిగి బాగు చేయించే విధంగా వాళ్ళంతా కూడా తిరిగి ప్రయత్నాలు అయితే మొదలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనతో ఇక్కడ బెంగళూరు నుంచి ఒక సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి ఉద్యోగి, ఆయన కూడా ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలో కొన్ని భూములు కొనుగోలు చేశారు. ఒక పారిశ్రామికంగా కొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడ నెలకొల్పాలన్నటువంటి ఆలోచనతోటి ఆయన ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈ రాజధానికి సంబంధించి మీరు ఇక్కడ భూములు కొన్నారా ఏంటి? నాది వచ్చేసరికి గుంటూరు జిల్లానే అండి. 2018లో నేను ఇక్కడ ఫ్లాట్స్ కొనడం జరిగింది, మందరంలోను కృష్ణాయపాలెంలోను. ఎందుకు కొన్నామంటే రాజధాని వచ్చింది. ఒకప్పుడు హైదరాబాద్లో మనం కొనలేకపోయాము, అంటే హైదరాబాద్ సెక్రటేరియట్ దగ్గర కానీ హైకోర్టు దగ్గర కానీ మనం కొనలేకపోయాము. ఎక్కడో మనం కేపీహెచ్బిలోనో అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నాము. ఇప్పుడు కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడి రాజధాని వచ్చిన తర్వాత మన పిల్లల భవిష్యత్తు కోసం దగ్గరలో సెక్రటేరియట్ దగ్గరలోనో ఒక స్థలం ఉండాలనో, లేకుంటే హైకోర్టు దగ్గర ఒక స్థలం ఉండాలనో ఏదో కష్టపడిన సంపాదనతో 2018లో ఫ్లాట్స్ కొనుక్కోవడం. ఎందుకు కొనుక్కున్నాం? ఆ రోజున అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఆమోదించి 33,000 ఎకరాలు కాదు 55,000 ఎకరాలకు ఉండాలి అని చెప్పేసి ఆయనే చెప్పారు. సో అటు అధికార పక్షము ప్రతిపక్షము ఇద్దరు కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారనే ఉద్దేశంతో మాలాంటి వాళ్ళందరం ఇన్వెస్ట్ చేశాం. కానీ ఒక దార్శికత ఉండవలసిన నాయకుడు అధికారంలోకి రాగానే ఇమీడియట్ గా ఇది రాజధాని కాదు 3 రాజధానులు చేస్తాను అని అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో కొనుక్కున్న ప్రజలు ఏమైపోవాలి? అదే విషయం మీరు కనుక ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాకు ఈ అమరావతి రాజధాని కాదు 3 ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి, 3 ప్రాంతాల్లో ఒక చోట సెక్రటేరియట్, ఒక చోట అసెంబ్లీ, ఒక చోట హైకోర్టు ఉండాలని చెప్పుంటే మీ తప్పు ఉండేది కాదు. కానీ అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి రాగానే ఒక ప్రాంతం మీద విద్వేషంతో మీరు చేసిన ఈ పనికి లక్షలాది మంది ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతికారు ఈ 5 సంవత్సరాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అమరావతి రాజధాని విషయంలో ఎలాంటి అడుగులు పడబోతా ఉన్నాయనుకుంటాను, మీకు ఆశలు చిగురించాయా? ఇప్పుడు ఇమీడియట్ గా ఒక 5 సంవత్సరాల్లోనే ఏదో బ్రహ్మాండం జరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఎవరు కూడా. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేస్తే అవి జరగకపోయినప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు 5 సంవత్సరాల టైం వచ్చింది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఒక ఇల్లు కట్టుకోవడానికి మనకి 2 సంవత్సరాలు పడుతుంది ఈ రోజుల్లో. 33,000 ఎకరాల్లో మొత్తాన్ని డెవలప్ చేయాలంటే ఒక 5 సంవత్సరాల్లోనూ 10 సంవత్సరాల్లో జరిగేది కాదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఏం చేయాలంటే ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అనుకూలం ఉంది కాబట్టి ఫస్ట్ మళ్ళా బిల్ ని పార్లమెంట్ లో ఆమోదింపజేసి రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర తీసుకొని శాశ్వతంగా ఇక అమరావతి రాజధాని, దాన్ని ఎవరు వచ్చినా కూడా భవిష్యత్తులో ఇటువంటి పిచ్చి ఆలోచనలు చేయకుండా 3 రాజధానులు 4 రాజధానులు ఆలోచన చేయకుండా దాన్ని చట్టపరంగా ఇంకా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మొత్తానికి గనక చూసుకున్నట్లయితే రాజధాని ప్రాంతానికి సంబంధించి చాలా మందిలో కూడా ఆశలు చిగురిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం పార్లమెంట్ లో మరోసారి బిల్లు ప్రవేశపెట్టి అమరావతిని శాశ్వత రాజధానిగా ఆమోదించే విధంగా కృషి చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో శరవేగంగా అమరావతి నిర్మాణాలను కొనసాగించడంతో పాటు రాబోయే 5 ఏళ్లలో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపట్టే విధంగా చేపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఓవర్ టు స్టూడియో. ఢిల్లీలో అర్జెంట్ మీటింగ్ ఉండడంతో ఈనాడు సంస్థల అధినేత రామోజీ